అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ఉద్యోగస్తులు పెన్షనర్లకు డిఏ గురించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎంతవరకు రేపు చెల్లిస్తుందా లేదా అనే దాని గురించి ఒక స్పష్టత ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి వేతనాన్ని పెంచడం పక్కన పెడితే వారి యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునర్పరిశీలన చేస్తాం. ప్రభుత్వం ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలను డిఏ, ఐఆర్ ఇటువంటి వాటినన్నిటినీ కూడా చెల్లించే ఏర్పాటు చేస్తాం. పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతాం. తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. అలాగే పెన్షనర్లకు హెల్త్ కార్డును కూడా ప్రొవైడ్ చేస్తామని ఎన్నో రకాల హామీలు అయితే ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం ప్రకటించినట్లుగా మనకి తెలిసిన విషయమే. అయితే ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున మ్యాక్సిమం 50% అయితే క్రెడిట్ అవుతున్నాయి. ఇంకా 50% కూడా 2-3 డేస్లో, వారం లోపు అయితే అందరికీ కూడా, పెన్షనర్లకి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా జీతాలు అయితే వచ్చేస్తున్నాయి. చాలా వరకు ఇది మంచి సమాచారమే. కానీ ఎటువంటి డిఏలు కానీ, పిఆర్సీలు కానీ, ఐఆర్లు కానీ ఇంకా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోలేదని చెప్పాలి. ప్రభుత్వం ఉన్న పరిస్థితిని బట్టి అది ఇంకా అప్రూవల్ కాలేదు అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? దీని మీద మీరు ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో కామెంట్ చేయండి. రేపే అక్టోబర్ 1 కాబట్టి పెన్షనర్లందరికీ, ఉద్యోగస్తులందరికీ జీతాలు పడే అవకాశాలు చాలా ఎక్కువ మందికి, ఎక్కువ జిల్లాల్లో పడిపోతున్నాయండి. 2-3 రోజులు డిఫరెన్స్తో అందరికీ పడుతున్నాయి. ఇది నేను గమనించిన ముఖ్యమైన ప్రధాన వార్తా అంశం. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.